పండుగల సీజన్ కావడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ దూసుకుపోతోంది. 2 పండుగలు ఒకే నెలలో రావడంతో పాటు కంపెనీల ఫెస్టివ్ ఆఫర్స్ తో సేల్స్ జోరందుకున్నాయి. దసరా ధమాకాతో మొదలైన కార్ల అమ్మకాలు దీపావళి దాకా కొనసాగే అవకాశం ఉంది. డబుల్ డిజిట్ గ్రోత్ తో హై స్పీడ్ తో సాగిపోతున్న వాహన రంగంపై V6 స్పెషల్. ఒకప్పుడు కార్ అంటే స్టేటస్ సింబల్, కానీ ప్రజెంట్ జనరేషన్ లో కార్ కామన్ అయిపోయింది. ఓ మంచి ఇల్లు కొనుక్కుంటే చాలు, తర్వాత ఆశలన్నీ 4 వీలర్ మీదకే వెళ్తున్నాయి. స్థాయిని బట్టి చిన్నదో పెద్దదో ఏదో ఓ కారు కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాస్త డబ్బులున్న వాళ్ళైతే హై అండ్ లగ్జరీ కార్లను కొనేస్తున్నారు. వైఫ్ కి కార్ తీసుకుందామని ఆటోమేటిక్ కార్, ఇంట్లో 3 కార్లు ఉన్నాయి, జస్ట్ 4th కార్ గురించి వచ్చాం. ఈనాడు నెసెసిటీ అయిపోయింది మేడం. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి, లేకపోతే సెల్ఫ్ ఇండిపెండెంట్ అనుకోండి, దానికోసం కార్ ఉండాలి కదా, అందుకోసం తీసుకోవడానికి వచ్చాం. అంటే ఈ ఫెస్టివల్ సీజన్ కోసం అంటే బెటర్ ప్రైసెస్ వస్తాయి. యూ డోంట్ గెట్ ఇట్ ఇన్ ద హోల్ ఇయర్. So we thought of taking it this year. ఏడాది మొత్తంలో దసరా, దీపావళి సేల్స్ పరంగా మంచి గ్రోత్ ఇచ్చే పండుగలు. ఏడాదంతా జరిగే సేల్స్ లో ఎక్కువ శాతం అమ్మకాలు ఈ సీజన్ లోనే జరుగుతాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ సీజన్ లో స్పెషల్ ఆఫర్లు ప్రకటించి కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తాయి. This month is the Dasara and Diwali month. It's a huge sale month. ఎలా ఉంటుందంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ది బెస్ట్ మంత్. ద ఆఫర్స్ అనేది ఆల్టో గానీ, ఈవెన్ స్విఫ్ట్ అని ఎవ్రీథింగ్ అన్ని కార్స్ పైన ఆల్మోస్ట్ 50K ప్లస్ ఆఫర్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ కార్ పైన 35,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. ప్లస్ సేల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఈ మంత్ లో ఆల్రెడీ కస్టమర్స్ మేము వెళ్ళాం, కస్టమర్స్ మాక్సిమం కస్టమర్స్ మా దగ్గరకు వస్తారు, వచ్చి విల్ పర్చేస్ ద కార్. కంపెనీలు ఇచ్చే ఆఫర్ల కోసం ఏడాదంతా వెయిట్ చేస్తామంటున్నారు కొనుగోలుదారులు. దసరా, దీపావళి పండుగలకు కొత్త కార్ల మీదే కాకుండా ఎక్స్చేంజ్ లో కూడా మంచి ఆఫర్స్ ఇవ్వడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దసరా, దీపావళి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి కార్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా బాగుంది, అందుకని ఎక్స్చేంజ్ ఆఫర్ లో వ్యాగనర్ కార్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు పల్స్ ఉందండి, రెనాల్ట్ పల్స్ ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ వల్ల ఎక్స్చేంజ్ చేస్తాం కొత్త కార్ తీసుకోవడానికి దీపావళికి అని. 2-3 ఏళ్లుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ దూసుకుపోతుందంటున్నారు సేల్స్ ఎక్స్పర్ట్స్. ఈ ఏడు ఒకే నెలలో వచ్చిన పండుగలతో సేల్స్ కూడా జోరుగా సాగుతున్నాయంటున్నారు. ఆటో సెక్టార్ లో ఈ ఒక్క నెలలోనే 20 నుంచి 25% గ్రోత్ నమోదయ్యిందంటున్నారు. ఈ ఇయర్ వచ్చేసరికి చాలా బాగా సేల్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ దసరా అండ్ దివాళీ ఒకే మంత్ లో రావడం వల్ల. అండ్ ఆఫర్స్ కూడా చూసినట్టయితే కంపేర్ టు లాస్ట్ ఇయర్ కన్నా చూస్తే ఈసారి బెస్ట్ ఆఫర్స్ ఇచ్చాడు. ఈచ్ కార్ 7 years to 10 years 15 years వాడేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే న్యూ డే బై డే న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి విత్ ఇన్ 3 years 4 years మ్యాక్స్ వాళ్ళు చేంజెస్ చేస్తున్నారు, సో ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక లగ్జరీ కార్ల అమ్మకాలైతే బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. 3 కొనుగోళ్లు, 6 బుకింగ్స్ గా సాగుతున్నాయి అమ్మకాలు. దీంతో కొత్త బ్రాంచీలు కూడా లాంచ్ చేస్తున్నాయి కంపెనీలు. కొత్తగా వస్తున్న మోడల్స్ పై ఉన్న ఆసక్తితో పాత వాటిని 4-5 ఏళ్లకు మించి వాడటం లేదు హై ఎండ్ పీపుల్. సిగ్నిఫికెంట్ మార్కెట్ ఇండియాలో, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా లో హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 5-6% దాకా ఎవ్రీ ఇయర్ చేస్తాము సేల్స్. మార్కెట్ ఇంకా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది గ్రోత్. అది దృష్టిలో పెట్టుకునే మర్సిడీస్ హెస్ అపాయింటెడ్ అ న్యూ డీలర్ ఫర్ ద నెక్స్ట్ 10 years. ఈ ఇన్వెస్ట్మెంట్ మేము కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 10-year ప్లాన్ వేసుకొని వీ హ్యావ్ డన్ ద బిజినెస్ because market will grow significantly. రీసెంట్ గా ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో వడ్డీ రేట్లు కూడా కాస్త తగ్గాయి. పైగా ఆటో సెక్టర్ పుంజుకోవడానికి బ్యాంకింగ్ రంగం ఇస్తున్న సపోర్ట్ కూడా కారణమంటున్నారు నిపుణులు. 10 లక్షల కారు కొంటే 1,50,000 డౌన్ పేమెంట్ తో కారును అందించి మిగిలిన మొత్తాన్ని వాయిదా పద్ధతిలో కట్టుకునే వెసులుబాటు ఇస్తున్నారు. బ్యాంకర్స్ కూడా చాలా తగ్గించారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి. వాళ్ళు ఏంటంటే ఆన్ రోడ్ ఫండింగ్ చేస్తున్నారు అప్ టు 7 years వితౌట్ ప్రాసెసింగ్ ఫీ. సో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో దానివల్ల ఏంటంటే ఇంకా బయర్స్ ఇంకా పెరుగుతూ పోతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 lakhs కార్ అనుకోండి, హార్డ్లీ ఒక 1.5 lakhs పే చేస్తే సరిపోతుంది డౌన్ పేమెంట్. అమ్మకాల జోరు పెరగడంతో ఆటో సెక్టార్ కంపెనీలకు కాసుల వర్షం కురుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సేల్స్ మరింత బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ నిపుణులు.